అలంకన్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియపడుతున్నాను. అలాగే మరి ఈ నర్సరీ రైతులకు అందరికీ కూడా మా ఉదయపూర్వక నమస్కారాలు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రజలందరూ కూడా వేణోడా ప్రశంసిస్తున్నారు. దాంట్లో భాగంగానే మరి ఈ నవరత్నాలని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా డిజైన్ చేసి ప్లాన్ చేశారు. అందుకని మరి మన ఈ 4 రోజులు కూడా ఈ 5 రోజులు కూడా మరి మండలంలో ఉన్న వాళ్ళు కానీ ఈ 3 కాన్స్టిట్యున్సీ రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ 3 కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి కూడా మరి ప్రకటించాలని కోరి ప్రార్థిస్తూ మరణించే లోపు ఆ మనిషి చేసేటటువంటి కొన్ని పనులు ప్రజల కోసం చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలే ఆ మనిషి మరణానంతరం కూడా గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా చేస్తూ ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని రోజులు బ్రతికేమనేటువంటిది కాదు, బ్రతికిన రోజుల్లో ఏ రకంగా ప్రజలకు సేవలు అందించాం, ఏ రకంగా బ్రతికేమన్నదే ముఖ్యం అన్నట్టుగా ఆయన యొక్క జీవిత సారాంశం అంతా కూడా అదే చూపిస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చారన్నా, లేక ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, ఇలాగ అనేక సంక్షేమ పథకాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభించినటువంటి కార్యక్రమాలు. ఈ ప్రాంతానికి సంబంధించి కడియం నర్సరీ రైతులు, నర్సరీ వ్యవస్థ యావత్ ప్రపంచ దేశాల్లోనే ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతం. ఇది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ప్రాంతం. ఇటువంటి నర్సరీ రైతులకి చాలామంది చూస్తే పాపం రైతులందరూ మొక్కలు అమ్ముకుని పొలమని కోట్ల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. కానీ తెర వెనక చూస్తే వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు, సమస్యలు చాలా నిజంగా కొంత బాధ అనిపించేటటువంటి పరిస్థితి. మరి రాజశేఖర రెడ్డి గారు దాన్ని గమనించి ఈ ప్రాంత రైతులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ అందించాలి, కేవలం వ్యవసాయానికి మాత్రమే కాదు నర్సరీ రైతాంగానికి కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆవేళ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే నర్సరీ రైతులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ని అందించేటటువంటి నిర్ణయం తీసుకోవడం. మరి ఆవేళ నుంచి కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఉచిత విద్యుత్ స్కీమ్ని అందరికీ కూడా వర్తిస్తూ ఉన్నారు. మరి అందుకే నర్సరీ రైతులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి కానీ, రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వారి పట్ల, ఆ కుటుంబం పట్ల నర్సరీ రైతులకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటేటటువంటి విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఇక్కడ ఈ ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మనం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందనగానే ఒక క్యాలెండర్ ముద్రిస్తూ ఉంటాం. ఆ క్యాలెండర్లో సహజంగా మన తెలుగు పండుగలు అనుకోండి, సంక్రాంతి, ఉగాది, లేకపోతే బక్రీద్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, ఇట్లా అన్నీ ముద్రిస్తూ ఉంటాం. ఈవేళ తెలుగు ప్రజల యొక్క నిజమైనటువంటి పండగ, పెద్ద పండుగ అంటాం మనం, దసరాని కానీ పొంగల్ని కానీ, ఇట్లా ఇవి 3 రోజులు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆ పండుగల కంటే కూడా గొప్ప పండుగ ఏంటంటే, ఏదైతే తాను ఒక మాట ఇచ్చాడో ఆ ఇచ్చిన మాటకి కట్టుబడడం కోసం గతంలో తన తండ్రి మరణానంతరం ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి ఎన్ని రకాల ఇబ్బందులు అయితే, సమస్యలు అయితే పడ్డాడో, మరి ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు దాకా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. మరి అందులో భాగంగానే 3648 కిలోమీటర్లు ఒక సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యలను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా ఆ సమస్యలకి పరిష్కారం కోసం అని చెప్పి అధ్యయనం చేసి ఒక ప్రజా మేనిఫెస్టోని ప్రజల ముంగిట్లో ఉంచి, ఆ మేనిఫెస్టోని నేను అమలు చేస్తాను, నాకు ఓట్లు వేస్తే, నన్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే, నా పార్టీని అధికారంలోకి తీసుకొస్తే అని చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగి, మరి ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి మరుసటి క్షణం నుంచి ఒక చారిత్రాత్మక విజయాన్ని ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు, 175కు గాను 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు.
మరి ఆ చారిత్రాత్మక విజయం అందించినటువంటి మరుసటి క్షణం నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఏ రకంగా నెరవేర్చాలి అనేటువంటి దిశగా పనిచేస్తూ ఉన్నారు. నవరత్నాల పథకాలు కానివ్వండి, ఒక పక్కన సంక్షేమం, మరొక పక్కన అభివృద్ధి, మరొక పక్కన అవినీతి రహిత పరిపాలన అందించడం కోసం అనేక సంస్కరణలు, వీటన్నిటినీ కూడా చాలా వేగంగా రాష్ట్ర ప్రజలకి మేలు చేయడం కోసం పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు కానీ అన్నిటికీ అతీతంగా అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఇవాళ పేదవాళ్ళకి మంచి చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి అందుకే ఇవాళ అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఒక పండగలాగా ఈ రాష్ట్రంలో బహుశా ఇందాక అన్నట్టుగా విజయదశమి కానీ లేక పొంగల్ని కానీ పెద్ద పండగని మనం 3 రోజుల పాటు జరుపుకుంటాం. అంతకంటే కూడా పెద్ద పండగ ఇది, అన్ని మతాలకి అన్ని కులాలకి సంబంధించినటువంటి పెద్ద పండగ. అందుకే వారం రోజుల పాటు ఈ 3 నియోజకవర్గాల్లోని రాజమండ్రి నగరం, రూరల్, అలాగే రాజానగరం 3 నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ఇవాళ ఆ కార్యక్రమాల్లో భాగంగానే మరి ఇక్కడ కడియం నర్సరీ రైతులందరూ కలిసి మరి ఇక్కడ చక్కటి ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటితో పాటుగా గాదరాల్లో, కోరుకొండ మండలంలో ఏదైతే గడిచినటువంటి 3 రోజులుగా పెద్ద ఎత్తున హోమాలు, యాగాలు జరుగుతూ ఉన్నాయో మరి అక్కడ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అనేక దేవతలకి, దేవుళ్ళకి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యాలు ఇవ్వాలని, రాబోయేటటువంటి రోజుల్లో మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్ర ప్రజల్ని మరింత గొప్పగా ఆదుకునేటటువంటి శక్తిని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, ఈ దేశంలోనే ఉన్నటువంటి మిగతా ఇతర రాష్ట్రాల కంటే కూడా మొట్టమొదటి స్థానంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో మొట్టమొదటి స్థానంలో పెట్టేటటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఇవాళ ముఖ్యంగా ఈ నర్సరీ యాజమాని అతి చిన్న కుటుంబం నుంచి చాలా కష్టపడి తన అంగవైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా కష్టాన్నే, తన శ్రమని నమ్ముకుని మరి ఏదైనా కష్టపడితే మనం సాధించగలం, మనకంటూ ఒక మార్కు సంపాదించుకోగలం అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఇవాళ పల్ల వెంకన్న గారు చాలా చిన్న స్థాయి నుంచి తన కెరీర్ని స్టార్ట్ చేసి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు అత్యంత ఇష్టపడినటువంటి వ్యక్తి. మరి ఆయన మరణించారు. అయినప్పటికీ వారి తనయులు ఇవాళ ఇక్కడ ఈ నర్సరీలో మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతూ ఇక్కడ చక్కటి ఈ ఫలపుష్ప ప్రదర్శనని పెట్టడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇంతకు మునిపే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మరి మేము కానీ, మరి ఆకుల వీర్రాజు గారు కానీ ఇక్కడ ఉండేటటువంటి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. పల్ల వెంకన్న గారిని మరి మన భారతదేశంలోనే అత్యున్నత అవార్డులు ఏవైతే ఇస్తారో పద్మశ్రీ అవార్డుకి సంబంధించి రికమెండ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి ఇప్పటికే కోరడం జరిగింది. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా ఒక రకంగా పాజిటివ్గానే దానికి స్పందించారు. తొందరలోనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికమెండ్ చేస్తూ మరి పల్ల వెంకన్న గారికి కూడా మరి దేశానికి సంబంధించి అత్యున్నత అవార్డులు ఇచ్చేటటువంటి మరి ఆ పద్మశ్రీ అవార్డుల్లో మరి పల్ల వెంకన్న గారికి ఇచ్చేటట్టుగా కూడా చేయమని చెప్పి ఇప్పటికే కోరడం జరిగింది. ఖచ్చితంగా దానికి పాజిటివ్గా కూడా రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ రైతాంగానికి, ఈ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, నాయకులకి అందరికీ కూడా పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఆ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం కానీ, వారికి ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల్లో వారికంటూ ఒక గౌరవం ఉండాలి. ఈ ఎవరైతే పురుషులు మరి ఎప్పుడు కూడా ఏ రోజు కూడా కొన్ని వ్యసనాలకు అలవాటు పడి ఆస్తులను అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు, మహిళల్ని చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పినటువంటి ఉద్దేశంతో మహిళల పేరు మీద 30 లక్షల మందికి రేపు 25వ తారీఖు నాడు క్రిస్మస్ అలాగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఆ రోజు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలని మహిళల పేరు మీద అందించేటటువంటి కార్యక్రమం కానీ, అలాగే వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా ఇట్లా ఏ పథకం చూసుకున్నా ఇవాళ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. శాసనసభలో కూడా చట్టాలు తీసుకుని రావడం జరిగింది. మహిళలకి 50% నామినేటెడ్ వర్కుల్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ వారికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేటువంటి దాని ఒక చట్టాన్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ రకంగా మహిళలకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి విధంగా రేపు భారీ ఎత్తున మహిళలందరూ కూడా మరి స్టేడియం రోడ్లో రాజమండ్రి నుంచి
మొదలుపెట్టి రాజమండ్రి స్టేడియం రోడ్ నుంచి మొదలుపెట్టి మరి డీలక్స్ సెంటర్ మీదుగా మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం సెంటర్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్కి చేరుకుని మరి అక్కడ ఒక భారీ కట్అవుట్కి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఒక 50 అడుగుల కట్అవుట్కి జగన్మోహన్ రెడ్డి గారికి పూలాభిషేకం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. దానికి మరి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అంజద్ బాషా గారు, అలాగే బీసీ వెల్ఫేర్ మంత్రి గారు, మన జిల్లాకు సంబంధించినటువంటి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు, అలాగే ఎక్సైజ్ శాఖ మార్చులు నారాయణ స్వామి గారు, అలాగే స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మార్చులు తానేటి వనిత గారు, అలాగే మహిళా పార్లమెంట్ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వంగ గీత గారు కానీ, అనురాధ గారు కానీ, అలాగే అరకు, అనకాపల్లి ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు 4, అలాగే వాసిరెడ్డి పద్మ గారు, మహిళా కమిషన్ చైర్మన్ గారు, అలాగే ఒక 5 శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మహిళా కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా రేపు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మహిళా చైర్మన్ అమ్మాజీ గారు, వీళ్ళందరూ కూడా రేపు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. అందరినీ పాత్రికేయ సోదరులు కూడా రేపు ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగనన్న జన్మదిన వారోత్సవాలు ఊరు వాడ సంబరాలు అనే కార్యక్రమంలో ఈరోజు కడియంలో పల్ల వెంకన్న నర్సరీలో నవరత్నాలకు సంబంధించి మొక్కలు పూలతో ఒక అందమైన డెకరేషన్ చేసి పబ్లిక్ అందరికీ కూడా చూపిస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు రాజమండ్రి వైసీపీ కోఆర్డినేటర్ శివరాం సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారి డిజైన్స్ ఎలా ఉన్నాయి? అంత వెరైటీగా చేస్తారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, ఇది. ఈ కార్యక్రమం నాకు తెలిసి దేశం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రికి దక్కని గౌరవం ఈ ముఖ్యమంత్రి గారికి దక్కింది. అంటే దానికి కారణం ఏంటంటే రైతుల ప్రేమతో, నర్సరీ రంగం రైతుల ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, ఆయన ఇస్తున్నటువంటి పథకాల మీద, ఆయనకి బర్త్డే గిఫ్ట్ అంటే జన్మదిన శుభాకాంక్షలు ఈ రకంగా తెలియచేయడం నిజంగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్రం మొత్తం మీద 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఓన్లీ ఈ వారోత్సవాలు ఊరువాడ సంబరాలు, జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాలు ఊరువాడ సంబరాలు, నాటి రాజన్న పాలన నేటి జగనన్న పాలన మీద ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ ఫలపుష్ప ప్రదర్శన, ఇందులో నిజంగా ఒక అద్భుతమైన సృష్టిని ఇక్కడ క్రియేట్ చేశారు. అంటే ఈ ఫలపుష్పాలతో, కూరగాయలతో, నవరత్న పథకాల మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మన ప్రేమతో కానీ ఆయన తైలవర్ణ చిత్రాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించారు. అంటే ఇది రైతులు చూపిస్తున్నటువంటి చాలా అత్యంత శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు డిసెంబర్ 21 అయితే ముందుగానే జన్మదినం వచ్చిందా అన్నంత ఆనందంగా ఉంది. నిజంగా ఈ కడియం రంగ నర్సరీ రైతులు కానీ, కడియంలో ఉన్నటువంటి ఇతర రైతులు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మరింత బలోపేతం చేయడం, ఈ రాష్ట్రంలో మరింత సంక్షేమ అభివృద్ధి పాలనలోకి తీసుకువెళ్ళడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ వారోత్సవాల్లో భాగంగా, ఊరువాడ సంబరాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. రేపటి రోజు కార్యక్రమం నాటి రాజన్న పాలన నేటి జగనన్న పాలన మీద అక్క చెల్లెమ్మల అడుగుల సవ్వడి, ఇది అడుగుల జాతర, అక్క చెల్లెమ్మల అడుగుల జాతర మహిళా పాదయాత్ర రేపటి రోజు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతోంది. నిజంగా ఈ నర్సరీ రంగ రైతులు కానీ ప్రేమగా చూపిస్తున్నటువంటి ప్రేమ అద్భుతం, నిజంగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. పల్ల వెంకన్న నర్సరీలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నవరత్నాలకు సంబంధించి జగన్ చిత్రానికి సంబంధించిన మొక్కలు, పూలు, వీటితో అలంకరించిన తీరుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ తోకల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎంతమంది శ్రమ పడ్డారు? ఎట్లా అనిపించింది? మీరు దగ్గర నుంచి చూసుంటారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పల్ల వెంకన్న గారి నర్సరీలో చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. గత వారం రోజులుగా ఈ నవరత్న పథకాలు, ఇతర అతను చిత్రం, ఇంకా ప్రభుత్వ పథకాలు, లక్షల మొక్కలతో వేలాది రకాల మొక్కలను పెట్టి వందలాది మంది కార్మికులు కష్టపడి చేశారు. ఇంత కార్యక్రమం చేయాలి అంటే అది కేవలం
కడియం పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యానికే సాధ్యమని ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ఎప్పుడూ కూడా లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే ఈ ప్రభుత్వ కార్యక్రమం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడంతో పెద్ద ఎత్తున మహిళలు, అనేక మంది పిల్లలు అందరూ కూడా ఒక ఫలపుష్ప ప్రదర్శన నేపథ్యంలో ఈ జగన్ పుట్టినరోజు వేడుకని ఇక్కడ తిలకించడం జరుగుతుంది. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని పల్ల వెంకన్న గారు నర్సరీ యాజమాన్యం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. గతంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు ఈ యాజమాన్యం చేస్తూ వచ్చింది. ఆ కుటుంబంతో వీళ్ళకున్న అనుబంధంతో ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేవారు. అదే నేపథ్యంలో వాళ్ళ అబ్బాయి రాజాబాబు గారు పిలుపు మేరకు అయితేనేమి, జక్కంపూడి ఫ్యామిలీ మీద ఉన్న వీళ్ళ అభిమానం అయితేనేమి ఇప్పుడు లక్షలాది మొక్కలతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని ఒక రికార్డుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగానే ఇన్ని లక్షల మొక్కలను ఇక్కడ ఎలా తీర్చిదిద్ది చేయడం అనేది ఒక రికార్డుగా మనం దీన్ని చెప్పొచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మరికొందరితో మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం. ప్రముఖ జర్నలిస్టు, అదేవిధంగా కవి, రచయిత, ఉపాధ్యాయులు అయిన చిలుకూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. కడియం నర్సరీ, పల్ల వెంకన్న నర్సరీలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు సంబంధించి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఎంత శ్రమ కోర్చి వీరంతా చేశారని మీరు చెప్పచ్చు? అది ఎట్లా చేశారు? ఈ డిజైన్స్ అవి మీరు చూస్తూ ఉంటారు. సాధారణంగా మనం ఒకటి రెండు పూల మొక్కలు చూస్తేనే చాలా అబ్బురపడిపోతాం. ఆ పువ్వులు, ఆ కాయలు, ఆ ఆకులు చూసి. అటువంటిది లక్షల కోట్ల సంఖ్యలోని పూలను ఒక చోట కూర్చి, పూల మొక్కలను ఒక చోట చేర్చి, వాటితోటి అద్భుతమైనటువంటి ఒక కళాఖండాలుగా తీర్చిదిద్దారంటే అది నయనానందభరితమే అండి. ఈవేళ జగన్ గారు 21వ తారీఖున జగన్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని కడియం పల్ల వెంకన్న గారి నర్సరీలోని పుష్ప ఫల ప్రదర్శనతోటి ఒక వారోత్సవాన్ని ప్రారంభించారు. అవి ఏంటి అంటే, ఒకటి జగన్ గారి చిత్రం ఒకటైతే, జగన్ గారు ఇచ్చేసేటువంటి పథకాలు, ఈ నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా అందమైనటువంటి పూల మొక్కలతోటి చక్కగా నిర్మాణాత్మకంగా బొమ్మలలాగా కొలువు తీర్చి కనువిందు చేస్తున్నారు ఈ పల్ల వెంకన్న గారి నర్సరీ రైతులు. చాలా అత్యద్భుతం. ఎందుకంటే ఓ మొక్కని మనం పెంచుకోవాలంటేనే చాలా కష్టం దాన్ని. అటువంటి పూల మొక్కని ఒక అందమైన ఆకృతిగా తీర్చిదిద్దడం అనేది చాలా ప్రయాసాలతో కూడుకున్నది. అది కేవలం పల్ల వెంకన్న నర్సరీ రైతులకే చెల్లింది. చక్కగా ఈవేళ వేల సంఖ్యలోని సందర్శకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా అబ్బురపడిపోతున్నారు. ఏంటి, ఒక జగన్ గారు, అతిపెద్ద జగన్ గారి చిత్రం, అది లక్షలాది మొక్కలతోటి ఒక చిత్రం ఒకవైపునైతే, ఆయన చేసినటువంటి ఈ నవరత్నాలు అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ఈ మొక్కలతోటి చక్కగా కూర్పు చేయడం అనేది చాలా చాలా ఆనందకరమైనటువంటి పరిణామం. ఇది ప్రకృతి సహజ సిద్ధమైన పర్యావరణ పరిరక్షణగా ఒక వినూతనమైనటువంటి, అందరినీ ఆకర్షించేటువంటి ఇది సరికొత్తటువంటి పంద. అలాగే చాలా రకాలైనటువంటి కళలు ఉన్నాయి. ఇసుకతో చేసే దాన్నేమో మనమేమో శాండ్ శిల్పాలు అంటాము, సైకత శిల్పాలు అంటాము. అట్లాగే రాళ్ల మీద చెక్కితే శిల్పాలు అంటాము. అలాగే బొమ్మతో రంగులతో వేస్తేనే వర్ణ చిత్రాలు అంటాము. ఇలా శిల్పకళలో రకరకాలు ఉంది. కానీ కడియం ప్రాంతానికే పరిమితమైంది. కడియం ప్రాంతం నుంచి సృష్టించుకొస్తున్న సరికొత్త హరిత కళా శిల్పాలు అనేవి ఇక్కడ పుట్టుకొస్తున్నాయి. ఇదే కాదు, ఏ అకేషన్ జరిగినా సరే ఆ అకేషన్ని ప్రతిబింబిస్తూ చక్కగా పువ్వులతోటి, మొక్కలతోటి, వయ్యారాలతోటి చిత్రాలు నిర్మించి వీళ్ళు ఆ సందర్భాన్ని జరుపుకోవటం చాలా ముదావహం. భవిష్యత్తులో ఈ కళ ఏదైతే ఏదైతే హరిత వర్ణ కళ ఉందో, అంటే మొక్కలు, సహజమైనటువంటి మొక్కలతోటి, అలాగే పువ్వులతోటి, పూలు ఉన్న మొక్కలతోటి అందమైనటువంటి ఆర్చీలు, కూర్పులు, చిత్రాలు చేయటం అనేది ఏదైతే ఉందో, ఇది భవిష్యత్తులోని రాష్ట్ర సరిహద్దుల మేరకు, దేశ సరిహద్దు మేరకు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందని నేను నమ్ముతున్నాను. ఇటువంటి దానికి మనందరం కూడా బ్రహ్మరథం పట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించి మనం ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఈ మొక్కలు అందాలు చూస్తూ, అదేవిధంగా జగన్ చిత్రపటం కావచ్చు, నవరత్నాలకు సంబంధించి ఏవైతే నవరత్నాలకు సంబంధించి ఒక ప్రత్యేక అలంకరణ చేశారో అవి కూడా ఎట్లా ఉన్నాయని చూద్దాం. ముఖ్యంగా ఈ ఫలపుష్ప ప్రదర్శన అన్నది ఒక చిన్న విషయం కాదు. దాదాపుగా వందలాది మంది కార్మికులు చాలా కష్టించి రోజుల తరబడి పనిచేస్తే కానీ ఒక ఆకృతి రాదు. ఈ రమణీయమైన మొక్కల్ని కానీ, రమణీయమైన ఈ పుష్పాలని తీర్చిదిద్దని తీరు చూడొచ్చు.
కడియం నర్సరీలు అంటేనే ఒక పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులందరినీ కూడా ఇక్కడికి ఆకట్టుకునే విధంగా సాగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చూడొచ్చు, అందమైన ఈ ఏర్పాట్లు చూడొచ్చు. ప్రత్యేకంగా పల్ల వెంకన్న నర్సరీలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బాన్సాయి మొక్కలు చూడొచ్చు. మనం బాన్సాయి ప్రత్యేకంగా ఈ మొక్కలను తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు శ్రమిస్తే కానీ ఈ మొక్కల్ని క్రీపింగ్ చేసి దాన్ని కట్ చేసి చేస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకంగా తయారు చేసిన మొక్కలు. ఈ బాన్సాయి అందాలన్నీ కూడా చూడొచ్చు. ఈ బాన్సాయి అందాలు చూసిన తర్వాత మనం అటువైపు వెళ్తే కనుక జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేతగా ఉన్న జగన్ చిత్రపటాన్ని రూపుదిద్దిన తీరు మనకు కనిపిస్తుంది. ఈ ప్రత్యేకంగా ఇక డిజైన్ చేశారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లేకపోతే ప్రపంచంలో కానీ ఎట్లాంటి పరిణామాలు సంభవించినా లేకపోతే సంతోషం సంభవించినా లేకపోతే ఇంకో బాధాకరమైన విషయమైనా కానీ కడియం నర్సరీ వాళ్ళు మొక్కలతో చాలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. జగన్ చిత్రాన్ని ఆకృతిగా ఇక్కడ మొక్కలతో డిజైన్ చేశారు. పర్యావరణ ప్రేమికులందరికీ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా ఈ డిజైన్ అంతా కూడా కొనసాగింది. హ్యాపీ బర్త్డే టు జగన్ అన్న అని చెప్పి ఇక్కడ క్లియర్గా రాసిన సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా నవరత్నాలు ఇక్కడ మరో పక్క ఏర్పాటు చేశారు. ఆ నవరత్నాల తీర్చిదిద్దింది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వస్తున్నారు. వందలాది మంది ఈ ప్రాంతంలో కడియం నర్సరీలో ఈ అందాలన్నీ కూడా చూస్తూ ఈ వైసీపీ చేపట్టిన పథకాలని కానీ ఇవి కానీ మొక్కల ఆకృతిని పూలతో డిజైన్ చేసినది అంతా కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, చాలా అబ్బురపడుతున్నారు, సంతోషపడుతున్నారు. ఇవన్నీ కూడా చక్కగా జరిగిన తీరుని వాళ్ళు ఆనందంగా వీక్షిస్తున్న తీరు కనిపిస్తుంది. ఇది చూడొచ్చు, ఇక్కడ కూడా పేదలందరికీ ఇళ్ళు, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, అదేవిధంగా జగనన్న కానుక, విద్యా దీవెన ఇవన్నీ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పూలతో తయారు చేశారు. ఈ డిజైన్ అంతా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కడియంలో ఉన్న ఈ పల్ల వెంకన్న నర్సరీ జగనన్న పుట్టినరోజు వేడుకల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కెమెరా పర్సన్ సుంకర రాంబాబుతో రామనారాయణ ఫర్ న్యూస్.
ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.